రేవంత్ పట్టాభిషేకానికి వేలాయే సెలబ్రేషన్ మూడ్ లో కాంగ్రెస్ అమాత్యులయ్యేదెవరు? 6 గ్యారెంటీలు అమలెప్పుడు? హమాస్ యుద్ధ డంప్, యుద్ధ విమానాలతో ఎస్కాట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ని సూపర్ ఫాస్ట్ 100 లో చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. సీఎల్పీ నేతగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 1:04 తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేస్తారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రమాణ స్వీకారం అనంతరం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు, ఇతర హామీల అమలుపై ప్రకటన చేయనున్నారు. ఈ వేదికపైనే ఆయా గ్యారెంటీలకు సంబంధించిన ఫైల్ పై రేవంత్ రెడ్డి తొలి సంతకం చేసే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించనున్నారు. ఇందుకోసం 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులతో రేవంత్ రెడ్డికి స్వాగత ఏర్పాట్లు చేశారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక రేవంత్ రెడ్డి నేరుగా సచివాలయానికి చేరుకొని తన ఛాంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర సీనియర్ ఐఏఎస్ అధికారులతో సమావేశమై రాష్ట్రంలో పాలనా పరిస్థితులు, ఇతర అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం కోసం ఎల్బీ స్టేడియం ని ముస్తాబు చేశారు. భారీ వేదికను సిద్ధం చేశారు. మొత్తం 3 వేదికలను ఏర్పాటు చేయగా ప్రధాన వేదికపై రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కుడివైపు వీవీఐపీల కోసం 150 సీట్లతో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. ఎడం వైపు 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం మరో వేదికను సిద్ధం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, టీపీసీసీ సీనియర్ నేతలు కుడివైపు వేదికపై ఆసీనులు కానున్నారు. కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఎల్బీ స్టేడియంలో అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ, తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీతో పాటు 30,000 మంది సాధారణ ప్రజలు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ ని ఏర్పాటు చేశారు. రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు హాజరు కానున్నారు. ఇందుకోసం సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ హైదరాబాద్ వస్తున్నారు. ఉదయం 9:30 వారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవనున్నారు. సాయంత్రం 4:25 వారు తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి వామపక్ష నాయకులు కూడా హాజరు కానున్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా, సీనియర్ నేతలు కె నారాయణ, సయ్యద్ అజీజ్ షాషా, చాడా వెంకటరెడ్డి తదితరులు హాజరు కానున్నారు. రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ తో పాటు చంద్రబాబు నాయుడుకి ఆహ్వానాలు పంపారు కాంగ్రెస్ నేతలు. అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలను ఆహ్వానించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. మరోవైపు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానాలను పంపించింది కాంగ్రెస్ పార్టీ. 300 మంది అమరవీరుల కుటుంబాలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆహ్వానాలు పంపించారు. మరో 250 మంది తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఆహ్వానం వెళ్లింది. ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి అందరికీ ఆహ్వానం అంటూ సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి లేఖ విడుదల చేశారు. ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందన్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి అందరికీ ఇదే ఆహ్వానం అంటూ రేవంత్ రెడ్డి లేఖ విడుదల చేశారు. దివ్యాంగురాలికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోనున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగం ఇస్తానని, అక్టోబర్ 17 తర్వాత తన వద్దకొచ్చిన దివ్యాంగురాలు రజనీకి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఆమెకు ఆహ్వానం పంపించారు. ఇవాళ ఆమె ఉద్యోగ నియామకాలపై సంతకం చేయనున్నారు. ఎల్బీ స్టేడియం పరిసరాల్లో పోలీసు భద్రత పెంచారు. స్టేడియం ఏర్పాట్లను సీఎస్ డీజీపీ రవిగుప్తా పరిశీలించారు. 8వ గేట్ నుంచి రేవంత్ రెడ్డి ఎంట్రీ ఉండనుంది. ఢిల్లీ నుంచి వస్తున్న నేతలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత సచివాలయానికి వెళ్లనున్న నేపథ్యంలో పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎల్బీ స్టేడియం, సచివాలయం పరిసరాల్లో 2,000 మంది పోలీసులను మోహరించనున్నారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసం నుంచి ఎల్బీ స్టేడియం వరకు రూట్ పార్టీలన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో పబ్లిక్ గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్లించనున్నారు. అదేవిధంగా ఎస్బీఐ గౌన్ బౌండరీ నుంచి వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డు వైపు, బషీర్బాగ్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను కింగ్కోటి వైపు, ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ నుంచి వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్లించనున్నారు. సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని నిన్న రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత
దీపేందర్ సింగ్ హుడా తల్లికి పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఢిల్లీలో పర్యటించిన రేవంత్ రెడ్డి దీపేందర్ సింగ్ హుడా నివాసానికి వెళ్లారు. తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి రావాలని కోరారు. ఆ సమయంలో హుడా తల్లి రేవంత్ రెడ్డికి తిలకం దిద్ది ఆశీర్వదించారు. రేవంత్ ను అభినందిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అన్ని గ్యారంటీలను నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. ప్రజా సర్కార్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రేవంత్ ప్రమాణ స్వీకారం ఏర్పాట్లకు సంబంధించి కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసైని కలిశారు. 64 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా రేవంత్ ను ఎన్నుకున్నట్లు సంతకాలతో కూడిన లేఖను మల్లు రవి, మహేష్ కుమార్ గౌడ్ గవర్నర్ కు అందించారు. తెలంగాణ కేబినెట్ పంపకాలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఠాక్రేతో రేవంత్ రెడ్డి సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. మంత్రి పదవులు ఆశిస్తున్న షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, శ్రీధర్ బాబు, బలరాం నాయక్ ఠాక్రేతో భేటీ అయ్యారు. మంత్రి పదవుల కోసం తెలంగాణ సీనియర్లు ఢిల్లీలో మంతనాలు చేస్తూనే ఉన్నారు. పలువురు నేతలు డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. ఉత్తమ్, భట్టి, శ్రీధర్ బాబు, ప్రేమ్ సాగర్ రావుతో పాటు పలువురు నేతలు డీకే శివకుమార్ తో సమావేశమయ్యారు. మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరారు. తెలంగాణలో మంత్రివర్గ కూర్పు కీలకంగా మారింది. తక్కువ మంది సీనియర్లు ఉండటం, ప్రాధాన్య శాఖల కోసం పోటీ పడుతుండటం ఉత్కంఠగా మారింది. పలువురు సీనియర్లకు మంత్రులుగా అవకాశం ఖాయమైనా వారికి కేటాయించే శాఖలు ఏమిటనేది ఇంకా తేలలేదు. మంత్రుల జాబితాలో సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కాకుండా 17 మంది మంత్రులు నియమించే వెసులుబాటు ఉంది. దీంతో కాంగ్రెస్ తరపున గెలిచిన వారిలో 24 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మంత్రి పదవుల కోసం సీనియర్లతో పాటు కొందరు జూనియర్ ఎమ్మెల్యేలు కూడా వివిధ కోటాల కింద పోటీ పడుతున్నారు. సామాజిక వర్గాల ప్రాతిపదికన జూనియర్లను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి రావడంతో ఈ జాబితా పెరిగిపోయింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా తెలంగాణ ఎన్నికల కమిషన్ తెలిపింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. సర్పంచ్ల పదవీకాలం 2024 జనవరి 31వ తేదీతో ముగియనుంది. ఏపీలో ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆన్లైన్లో విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 411 ఎస్ఐ పోస్టులకు మొత్తం 1,73,047 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమినరీ రాత పరీక్షకు, అదేవిధంగా దేహదారుఢ్య పరీక్షల తర్వాత 31,193 మంది తుది రాత పరీక్ష రాశారు. ఆ ఫలితాలు ఇప్పుడు ప్రకటించారు. ఏపీ సీఎం జగన్ ఇవాళ ఇంద్రకీలాద్రి వెళ్లనున్నారు. కాసేపట్లో తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం అక్కడ 216 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. ప్రభుత్వ నిధులు పార్టీ కార్యక్రమాలకు వినియోగించడం అనైతికమని సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఫోరం ప్రతినిధి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సంస్థ ఇతర ప్రతినిధులతో కలిసి ఏపీ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ హుండీ ఆలయానికి లెక్కలు జరిగాయి. ఆలయంలోని 11 హుండీలను లెక్కించగా 28 రోజులకు గాను 48,83,262 రూపాయల ఆదాయం సమకూరింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జాం తుఫాను మరింత బలహీనపడి అల్పపీడనంగా మారింది. మిగ్జాం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల వారందరూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచన చేసింది. మిగ్జాం తుఫాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో ఏపీలో వానలు కొనసాగుతున్నాయి. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక సూచనలు చేశారు. రేషన్ పంపిణీలో ఎలాంటి లోపం ఉండకూడదని, అన్ని రకాల మానవ వనరులపై దృష్టి పెట్టాలన్నారు. మిగ్జాం తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామన్నారు ఏపీ సివిల్ సప్లై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో విపక్ష కూటమి ఇండియా నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. విపక్ష కూటమిలో చీలికలొచ్చాయన్న వార్తలపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ముందస్తు షెడ్యూల్ కారణంగా ఇండియా కూటమి సమావేశానికి హాజరు కాలేకపోయామని స్పష్టం చేశారు. త్వరలో జరిగే భేటీకి హాజరవుతానని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాలను గోముద్ర రాష్ట్రాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ పార్లమెంట్ కు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా స్పీకర్ ని కోరారు. ప్రభుత్వ నియామక పరీక్షల్లో అవకతవకలు, అవినీతి కార్యక్రమాలను కట్టడి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. ఇందుకోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి క్రికెటర్ దిగ్గజం సచిన్, విరాట్ కోహ్లీ హాజరు కానున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరవుతున్నారు. కార్నిస్ బ్యాంక్ కస్టమర్ల ఖాతాల్లోకి అనూహ్యంగా డబ్బులు జమైన ఘటనలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. 820 కోట్లు పొరపాటున బదిలీ అయిన ఘటనలో సరిగ్గా అవే తేదీల్లో తెరుచుకున్న ఖాతాలపై ఇప్పుడు ఆ సంస్థ దృష్టి సారించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ అరేబియాలో పర్యటించారు. చమురు, గాజా, యుక్రెయిన్ వివాదాలపై సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తో చర్చలు జరిపారు. పుతిన్ విదేశీ పర్యటనతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సాగుతోంది. ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి ఎస్కాట్ యుద్ధ విమానాలను ఏర్పాటు చేశారు. పుతిన్ పర్యటనకు సంబంధించి రష్యా మంత్రిత్వ శాఖ ఈ వీడియోను షేర్ చేయడంతో భారీ భద్రత మధ్య సాగుతున్న పుతిన్ విదేశీ పర్యటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆఫ్ఘనిస్తాన్లో మహిళలపై తాలిబాన్లు విధించిన ఆంక్షలు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్ దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష పాలనలో నల్లజాతి వారు అనుభవించిన కష్టాలతో పోల్చారు. ఇప్పుడే నిజమైన తెలంగాణ వచ్చినట్లు అనిపిస్తుందన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. కాంగ్రెస్ హయాంలో ఉద్యోగులకు ఇబ్బందులు ఉండవని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుండటంతో సచివాలయ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు 100% మంచి జరుగుతుందని సినీ నిర్మాత బండ్ల గణేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మరికొద్ది గంటల్లో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరగనుండటంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. రేవంత్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ చెబుతూ హైదరాబాద్ నగరాన్ని ఫ్లెక్సీలతో నింపేశారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో సంబరాలు అంబరాన్నంటాయి. అక్కడ రేవంత్ 5వ తరగతి వరకు చదువుకున్నారు. రేవంత్ రెడ్డి బియ్యంకుడి ఊరిలోనూ సంబరాలు జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన రెడ్డి మోటార్స్ కంపెనీ అధినేత వెంకటరెడ్డి తనయుడితో రేవంత్ రెడ్డి కూతురు డామిషారెడ్డి వివాహం జరిగింది. దీంతో భీమవరంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఎక్కువ రోజులు ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. 6 నెలలు లేదా ఏడాది మాత్రమే కాంగ్రెస్ సర్కార్ కొనసాగుతుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ని చింతమడక ప్రజలు కలిశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వచ్చి తనను కలిసిన గ్రామస్తులతో ఆప్యాయంగా ముచ్చటించారు కేసీఆర్. చింతమడక గ్రామ అభివృద్ధిపై చర్చించారు. ఓడిపోతే భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలిచ్చిన ప్రతిపక్ష పాత్రలో కూడా రాణిస్తామన్నారు కేటీఆర్. తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా సిరిసిల్ల ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారన్నారు. హైదరాబాద్ లో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా బాబు ఇంటికి వెళ్లారు. రేవంత్ రెడ్డికి ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ అంచెలంచెలుగా ఎదిగి ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి స్థాయికి చేరారంటూ ప్రశంసించారు. రేవంత్ రెడ్డి ఎదిగిన తీరు అనిర్వచనీయమన్నారు. తెలంగాణలో కేసీఆర్ కేటీఆర్ టార్గెట్ గా రాజకీయం జరిగిందన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి కాంగ్రెస్ గెలిచిందని ఆరోపించారు. కాంగ్రెస్ గెలుపుతో చంద్రబాబు సంబరాలు చేసుకుంటున్నారని విమర్శలు చేశారు. ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనాను కలిశారు. వైసీపీ మంత్రులు, నాయకులు తెలంగాణలో ఓటు వేసిన వారిని ఏపీలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు నెల 12కు వాయిదా వేసింది. ఇసుక ఉచిత పాలసీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ 2 కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపింది. విశాఖకు ప్రభుత్వ కార్యకలాప తరలించడంపై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు తరలిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిపింది. తెలంగాణ డీజీపీగా రవిగుప్తా కొనసాగుతుండగా రేసులో మరికొంతమంది అధికారులు ఉన్నారు. రవిగుప్తాతో పాటు సివి ఆనంద్, రాజీవ్ రతన్, జితేందర్ల పేరు వినిపిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ చీఫ్ ని సైతం మార్చే అవకాశం ఉంది. మిగ్జాం తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో పంటలు దెబ్బతిన్నాయి. త్రిపురాంతకం మండలంలో 2500 ఎకరాల్లో వరి పంట నీట మునగగా 200 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిందని రైతులు వాపోతున్నారు. పంట నష్టపోయిన రైతులు వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, ఉద్యానవన పంటలు రైతులకు వెంటనే ఆర్థిక సాయం అందించాలంటూ కూడా కోరారు. మిగ్జాం తుఫాను కృష్ణా జిల్లాను ముంచెత్తింది. భారీ వర్షం, బలమైన ఈదురుగాలులకు జిల్లాలో 48,000 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో బ్యారేజ్ 8 గేట్లను 1 అడుగు మేర ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. 6,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. మిగ్జాం తుఫాను దాటికి ఉమ్మడి గుంటూరు జిల్లా కాకావికలమైంది. తుఫానుతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లా వ్యాప్తంగా 40,000 హెక్టార్స్ లో పంట నష్టం జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. పల్నాడు జిల్లాలో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. దాచేపల్లి, గురజాల మండలాల్లో తుఫాను పంటలను ముంచేసింది. వరి, మిర్చి, పత్తి పంటలకు అపార నష్టం జరిగింది. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంటల్ని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పరిశీలించారు. పంట నష్టంపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో వర్షం దాటికి ఆరబెట్టిన పంట పూర్తిగా మునిగిపోయింది. జేసీబీ సాయంతో తడిసిన ధాన్యాన్ని రైతులు బయటకు తీశారు. మిగ్జాం తుఫాను తెలంగాణలోని కొన్ని ప్రాంతాలపై ప్రభావం చూపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలో 2 ప్రాణాలు కోల్పోయారు.
నిగ్జాం తుఫాను ప్రభావంతో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కోయగూడెం ఉపరితల గనిలో 13,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సెయిల్ సీఎండీ అమరేందు ప్రకాష్ ని కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనం అంశంపై చర్చించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఏపీలో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు, 1,000 కోట్ల కుంభకోణం జరిగిందను దాఖలైన పిల్ని ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు అడ్వకేట్ జనరల్ స్టేట్మెంట్ ని రికార్డు చేసింది. చివరికి ఆ పిల్ని కొట్టేసింది. వైఎస్ వివేక హత్య కేసులో నిందితులు కోర్టులో హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ కేసును ఈ నెల 20కి వాయిదా వేసింది కోర్టు. పుష్ప మూవీలో నటించిన జగదీష్ అలియాస్ కేశవను పంజాగుట్ట పోలీసులు రిమాండ్కు తరలించారు. ఓ యువతి బల్వన్ మరణం కేసులో మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జగదీష్ వేధింపులతోనే జూనియర్ ఆర్టిస్టు బల్వన్ మరణం చేసుకున్నట్లు కేసు నమోదైంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే భారత్ లో అంతర్భాగమేనని ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో పీఓకేకి ప్రత్యేక స్థానాలు కూడా కేటాయించారు. సుఖ్దేవ్ కాలం పెరుగుతున్న కొద్దీ ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతుంది. తెల్లవారుజామున ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలు కూడా దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఉత్తర హెచ్చరికలు జారీ చేసే ప్రయత్నం చేశారు. 6 ఫర్ జస్టిస్ ఉగ్ర సంస్థ చీఫ్ గురుపంత్వంత్ సింగ్ పన్ను ఈ నెల 13 లోపు భారత పార్లమెంటుపై దాడి చేస్తానని చెప్పుకొచ్చారు. తన హత్యకు భారత్ ప్లాన్ చేసిందని ఆరోపణలు చేశాడు. పాకిస్తాన్లు ఆకటితో అలమటిస్తున్నారు. రోజుకి ఒక్క పూట ఆహారం దొరుకుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ గాజాలో 6 లక్షల మందిని ఇతర ప్రాంతాలకు తరలించాల్సి ఉందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. సంస్థలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేయడాన్ని ఖండిస్తున్న మానవ మహిళా హక్కుల సంస్థల తీరుపై విమర్శలు గుప్పించారు. అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పోటీ చేయకపోతే తాను పోటీ చేయనని అన్నారు జో బైడెన్. ఎన్నికలకు కొన్ని నెలలే సమయమున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రచారం కోసం ప్రస్తుతం నిధులను సేకరిస్తున్నారు. తాను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే నియంతగా మారనని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు మాత్రం నియంతగా ఉంటానని వ్యాఖ్యానించారు. తమ దేశ లేజర్ ఆయుధాలకు సంబంధించి కీలక డేటాను ఉత్తర కొరియా కొట్టేసిందని దక్షిణ కొరియా అనుమానిస్తోంది. దీనిపై దక్షిణ కొరియా పోలీసు విచారణ జరుపుతోంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కన్నీరు కార్చారు. ఉత్తర కొరియాలో జననాల రేటు పడిపోయిందని, దయచేసి ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ దేశ ప్రజలకు అప్పీల్ చేశారు. ఈ క్రమంలో కంటతడి పెట్టారు.